ఇలాంటి పరిస్థితుల్లో జగన్ మళ్ళీ పిలిస్తే దువ్వాడసేని వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఎప్పుడు నాకు దైవ సమానమే కదా. ఇంకే పార్టీ నుంచి పిలిస్తే? నేను ఇంకా అలా ఆలోచించలేదండి. నేను ఏంటంటే ప్రస్తుతం ఇండిపెండెంట్ ఉన్నాను, సస్పెండ్ అయ్యాను కాబట్టి ఇండిపెండెంట్ గా ఉన్నాను. ఏదైనా పార్టీ నుంచి ఆఫర్ వస్తుంది? ఆఫర్లు వస్తాయి, ఆల్రెడీ వచ్చి నేషనల్ లీగ్స్ చెప్పకూడదులేండి, నేషనల్ పార్టీస్ నుంచి వచ్చి, రీజనల్ పార్టీస్ నుంచి కూడా వచ్చాయి. కానీ నేనేంటంటే ప్రజలతోనే మమేకమై ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజల నిర్ణయం మేరకే ఉంటాను. ఇప్పుడు తటస్థుడిగానే ఉన్నాను, తటస్థుడిగా స్వతంత్రుడిగానే పనిచేసుకుంటా ముందుకు పోతాను. పార్టీ నుంచి, వైసీపీ నుంచి దువ్వాడసేని సస్పెండ్ చేశారు, కానీ మీ ఎమ్మెల్సీ పదవిని ఇంకా అట్టే పెట్టుకున్నారు. ఏమైనా మండలిలో బలం తగ్గిపోతున్నా భయపడుతున్నారా, లేదంటే ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉందా దువ్వాడసేని పైన? ఇంకా లేదు, నాకు రాజీనామా చేయమని అధిష్టానం చెప్పలేదు. అలాగని రాజీనామా చేసేద్దామని నేను అనుకున్నాను. ఎందుకని వెంటనే రెండో రోజే చేసేద్దాం అనుకున్నాను. కానీ కొంతమంది పెద్దలు సలహాలు సూచనలు ఏం చేశారంటే, నువ్వు ఇప్పుడు రాజీనామా చేస్తే టీడీపీకి సపోర్ట్ అవుతుంది, రెండు రాజీనామా నీకు చేయమని ఎవరు చెప్పారు? సార్ చెప్పారా? సార్కి సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఈజ్ నాట్ అన్ యాక్షన్, ఇట్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్ ఆర్ కంటిన్యూడ్ ఎట్ అంటిల్ లాస్ట్ మూమెంట్. సస్పెన్షన్ అనేది కొనసాగొచ్చు, ఎత్తేయచ్చు. నీకు ఆయన ఇది రిజైన్ చేయమని చెప్పలేదు. నీకు నువ్వుగా రిజైన్ చేస్తే కావాలన్న ఉద్దేశంతో చేసినట్టు వస్తుంది. తర్వాత ఇది కరెక్ట్ కాదు, నువ్వు రెసిగ్నేషన్కి వెళ్ళకు అని పెద్దలు కొంచెం సలహాలు సూచనలు ఇస్తే అలాగే. ఏమో రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో. ఈ పదవులు నాకు ముఖ్యం కాదండి. ఎందుకంటే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా రాజీనామా చేసి పాదయాత్ర చేసిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. నా మనసుకి ఇది నచ్చలేదు, ఇది ఎందుకు నాకు ఈ పదవి అనుకున్నానంటే ఈ క్షణమే చేసేస్తానేమో, నాకు తెలియదు.